ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గట్లనే ఇయాటి నుండి చేగుర్తు పార్టీ లీడర్ల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో ఒకసారి చూసొద్దాం చలో. అవునోళ్ళు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఫుల్ బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు జనాల దగ్గరికి పోయి ఓట్ల గురించి చెప్పుకుంటా ఈ ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్తూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే నిన్న మహబాద్ జిల్లాలో మీటింగ్ పోయిన రేవంత్ సార్ ఇలా మెదక్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సతో పాలినోర్రి 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈరాల బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు మా మిత్రుడు చెప్తున్నాడు, పద్మశాలీల మీద జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పగూల్చిండు, చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతపడ్డాయని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలన్నీ, ఇచ్చిన ఉద్యోగాలెన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు వీరిని చూసిండ్రు, జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే. ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు, కార్యము కార్ఖానకు పోయింది, ఇక తూకాణం బంద్ అయింది, తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ, అది ఉన్న ఫుల్ పార్టీలా పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది అది ఉన్న 2 లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా, 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే. ఈడ కాపలా ఉన్నదెవడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో, కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి, కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాదగా ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం.